ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. కలియుగ ప్రత్యక్ష దైవం రోజు లక్షల మంది దర్శించుకునే వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే ఎంతో మంది ఆ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఆ ఆలయంలో తయారు చేసే లడ్డు భక్తులైతే ఎంతో పవిత్రంగా అయితే దాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆ లడ్డూలోనే ఒక కల్తీ నెయ్యి కలిపి ఆ లడ్డూలు తయారు చేశారంటూ దాన్ని టెస్టింగ్కి పంపి అది వాస్తవేనంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికే దానిపై ఒక ప్రకటన చేశారు. అయితే దాని మీద భక్తుల మనోభావాలను తెలుసుకునేందుకైతే మాత్రం దేశంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో అయితే ఉన్నాము. ఈ ఆలయంలో భక్తులు వేలాదిగా రోజు తరలి వస్తూ ఉంటారు. అయితే తిరుపతి లడ్డు ప్రసాదంలోని ఏ విధమైన కల్తీ జరిగింది, ఆ కల్తీ వల్ల భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయనే విషయాలపై ఇక్కడ భక్తులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ చెప్పండి, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే భక్తులకి చాలా ఎంతో నమ్మకమైన పవిత్రమైన దేవాలయం. ఆ ఆలయంలో ప్రసాదాన్ని కూడా చాలా ఇష్టపూర్వకంగా భక్తితో అయితే మనం స్వీకరిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆ ఆలయంలో అయితే మాత్రం ఏదైతే లడ్డు ఉందో ఆ లడ్డూలోని జంతువుకు సంబంధించిన ఒక నెయ్యిని అయితే వాడుతున్నారు. కల్తీ అయిందంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. అదే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. ఇది అంతా భక్తుల మనోభావాలు దెబ్బతినాలని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా అయితే హిందువులు అయితే వారి మనోభావాలు దెబ్బతిన్న ఆగ్రహ జ్వాలలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు భక్తుడిగా? అంటే ఇప్పుడు వైకుంఠ నారాయణుడైనటువంటి కలియుగ దైవం వెలిసినటువంటి క్షేత్రంలో ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి కల్పించినటువంటి వాళ్ళని ముందరగా శిక్షించాలండి. వాళ్ళని శిక్షించి వాళ్ళు చేసినటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో మొత్తం ఎవరైతే టీం అయితే ఎవరైతే గతంలో చేశారో, గత ప్రభుత్వాలు చేశారో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అటువంటి వాళ్ళందరినీ శిక్షించి, అలాగే మా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా ఇదే దుస్థితి పరిస్థితిలో ఉంటుందండి. ఇదివరకు 5-6 రోజుల దాకా నిలవ ఉండేదండి, ఇవాళ నిలవ లేకుండా పోతుందండి. 2 రోజుకే పాడైపోతుందండి. ఇది కూడా ఒకసారి అందరి దృష్టికి తీసుకుని అన్నవరం ప్రసాదాన్ని కూడా ఒకసారి తనిఖీ చేయవలసిందిగా కోరుతున్నామండి. తిరుపతిలో లడ్డు కల్తీ అన్నది చాలా బాధాకరమైన విషయం. కలియుగ వైకుంఠ స్వామికి ఇష్టమైన లడ్డు కల్తీ జరగడం అన్నది చాలా ఇబ్బందికరం. గతంలో బాగుండేది లడ్డు, తర్వాత మొన్నటిగా కొంచెం మార్పు వచ్చింది. మేము కూడా తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఇంటికి తెచ్చుకుని ప్రసాదాన్ని 10 మందికి పంచిపెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ క్వాలిటీ కూడా తగ్గింది. కాకపోతే గవర్నమెంట్ ఈ అన్నవరాన్ని కూడా గతంలో కూడా ప్రసాదం ఒక 5-6 రోజులు ఉండేది. 5-6 రోజులు ఉండేది. కాకపోతే ఇప్పుడు 2 రోజులకే కొంచెం తేడా వస్తుంది. కానీ ఇటువంటి దేవాలయాల్లో, హిందూపర దేవాలయాల్లో గవర్నమెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ కొంచెం శ్రద్ధ చూపించి ఈ అన్నప్రసాదం అయితేనే, ఈ లడ్డు ప్రసాదం అయితేనే, సత్యనారాయణ స్వామిది ఈ ప్రసాదం అయితేనే అన్నట్లో కూడా క్వాలిటీ ఉండేలాగా చూసి హిందువులకు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. ప్రసాదంలో ఈ మధ్యకాలంలోనే ప్రసాదంలో ఒక నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి ఆల్రెడీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. అసలు ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో అంత కల్తీ జరుగుతుందని చెప్పేసి జరుగుతుంది. అసలు ఏంటి ఒకసారి మీ అభిప్రాయం చెప్తారు? అది అలా కల్తీ చేయడం కూడా చాలా దారుణం అండి. శ్రీవారు ప్రత్యక్ష దైవం కాబట్టే ఇప్పుడు చంద్రబాబు రూపంలో అయినా ఆ అన్యాయాన్ని అరికట్టడానికే మళ్ళీ వచ్చాడని అనుకుంటున్నాను. ఎంతైనా శ్రీవారు మహత్యం గల దేవుడు, అలాంటి ప్రసాదాన్ని అలా చేయటం చాలా ఘోరం అండి. ఎక్కువగా మీరు ఆలయాలకు తిరుగుతూ ఉంటారు కదా, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రసాదం ఎలా ఉందంటారు? గతానికి ఇప్పటికి ఏమన్నా కొంచెం మార్పు అనిపిస్తుంది? అంటే నేను మొదటిసారేనండి ఇప్పుడు ఈ ప్రసాదం టేస్ట్ చేశాను. చాలా బాగుంది, చాలా బాగుందండి. నేను అష్టాదశ శక్తి పీఠాలు కూడా దర్శిస్తున్నాను. ప్రసాదంలో కల్తీ నెయ్యి అనేది అంటే ఇది గవర్నమెంట్ చూసుకోవాలి కదండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు చూడాల్సిన విషయం. అసలు అందరూ ఎక్కడెక్కడ నుంచో ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తిరుపతి ప్రసాదం స్పెషల్ గా తిరుపతి వెళ్ళి ప్రసాదం తీసుకుంటాం. దానికి ఇంత కల్తీ చేసి ఇంత ఇది చేయడం అది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందండి. మరి స్వామివారు ఏం చేస్తున్నారో మరి తెలీదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చూడాలి. మరి అన్నవరం ప్రసాదం ఎక్కువగా మీరు తరచూ అన్నవరం ఆలయం, ఈ ప్రసాదం ఎలా ఉందండి? బాగుంటుందండి. ముందు నుంచి తిన్నాను అదే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కూడా. స్వామివారి లడ్డూలో అనేక రకమైనటువంటి జంతు సంబంధమైన కొవ్వు పదార్థాలు వచ్చినాయని వార్తలు రూమర్స్ వస్తున్నాయి. కానీ ఏదైనా కూడా నిప్పు లేనిదే పొగరాదన్నట్లు ఇది ఎక్కడో చోట జరిగే ఉంటుంది.
కానీ అది భగవంతుడు అన్ని లీలలు కాబట్టి ఏదేమైనా కూడా భక్తాదులందరూ అన్య మతస్థులందరూ కూడా సంయమనం పాటించి నిజం ప్రకటితం అయిన తర్వాత భగవంతుడే దానికి తగినటువంటి ఎవరిదైనటువంటి శిక్ష వాళ్ళకి వేస్తాడు. ఇలాంటి ఇక ముందు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేసుకుంటే మంచిదన్నట్టు భక్తునిగా నా కోరిక. అన్నవరం ప్రసాదం మీరు తరచూ వస్తున్న అన్నవరం ప్రసాదం ఎలా ఉంది? దాని టేస్ట్ ఎలా ఉంది? అన్నవరం ప్రసాదం చాలా న్యాచురల్ గా ఉంది కాబట్టి ఇది ఇక్కడనే తయారు చేస్తారేమో. సో కాబట్టి ఇప్పటికైతే బాగుంది. మరి చూడడానికి ఇక ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు కదా, అయినా కలికాలం ఏం చేద్దాం. తిరుపతి దేవస్థానం అనేటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర మన ప్రసాదంలో చాలా ఇబ్బందులు అనేవి భక్తులకు ఎదురవుతున్నాయి కాబట్టి అటువంటివి ఏవి కూడా ఎదురవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, భక్తులకి అనుకూలంగా ఉండేటటువంటి ప్రసాదాన్ని ఇచ్చి అది ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టుగా మంచి అంటే అన్యాయంగా కాకుండా న్యాయపరమైనటువంటి వస్తువులు వాడి దాన్ని మామూలు భక్తులు అంటే ఏ రకంగా అయితే దేవాలయాలకు రావడానికి ఇష్టపడతారో ఆ రకంగా వాళ్ళకి సౌకర్యం కలిగేటట్టుగా ప్రసాదాలు తయారు చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా నేను కోరుకుంటున్నాను. అంతే. తిరుపతి ప్రసాదం గురించి 2 వాక్యాలు చెప్దాం అనుకుంటున్నాను. అక్కడ వాడి నెయ్యి గురించి ఇప్పుడు వచ్చే వార్తలు చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న విశిష్టతని మంట కలిపినట్టు అయిందండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అన్నవరం సత్యనారాయణ స్వామి అన్నవరం ప్రసాదం దాని మీద ఇంతకుముందు మీరు చూసే ఉంటారు. ఇంత గతానికి ఇప్పటికి ఏమన్నా కొంచెం మార్పు వచ్చిందంటారా? అంటే కొంతమంది భక్తులేమోని ప్రసాదం నిల్వ ఉండటం లేదు, ఆ గతంలో ఇంటికి పట్టుకెళ్తే 5 రోజులు ఉండేది కానీ ఇప్పుడు కేవలం 2 రోజులకి పాడైపోతుందని కూడా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదైతే వాస్తవం అండి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే దాన్ని కూడా చర్య తీసుకోవాలండి. అంటే ఇంతకు ముందు అయితే ఉండేది, అది యథార్థం. అది కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే గత 6 నెలల ముందు పరిస్థితి అయితే నిల్వ ఉండేది కదా, ప్రసాదం అయితే నిల్వ ఉండేది కదా. ఒకరోజు రోజు ఉండేది, మన్నాడు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పాడైపోయేదండి. ఇప్పుడు కాడి నుంచి చర్యలు తీసుకుంటే అది కూడా మెరుగుపడుతుంది. ప్రసాదంలో కల్తీ రావడం అనేది ఈ మధ్యనే నేను చూశాను వీడియోలో. వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే కల్తీ జరిగిందండి. అంత దుర్మార్గపు చర్య ఇంకెక్కడ ఉండదు. అది జరగకూడదు, జరిగింది. అది మన దురదృష్టం. మన మనోభావాలని మాత్రం దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఇది చాలా శోచనీయం. ఇది నేను పూర్తిగా ఖండిస్తాను. తిరుపతి దేవస్థానం లడ్డూ కోసం జరుగుతున్న ఈ ప్రచారాన్ని నిజంగా తీవ్రంగా ఖండించాలి. అసలు చాలా భయంగా ఉంది కూడా. మళ్ళీ తినాలన్నా చెయ్యాలన్నా లక్షల మంది తిరుపతి లడ్డూని స్వీకరించే వాళ్ళు ఇలాంటివి వచ్చాయి అంటే అసలు తప్పు. ఇది అలా అటువంటి కలపడాలు అవి చెయ్యకూడదు. మరి ఎందుకు జరిగిందో ఏటో ఈ ప్రభుత్వం వల్లన్నా సరే కొంచెం కఠినంగా వాళ్ళని సూక్ష్మంగా విశ్లేషించి జాగ్రత్త వహించడం మేము కోరుకుంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే మాత్రం ఆ లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారంటూ వచ్చిన విషయంపై అయితే మాత్రం భక్తులైతే తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళి ఆ పరమ పవిత్రమైన ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తూ ఉంటామని తాము అయితే మాత్రం ఆ 10 మందికి ఇంటికి తీసుకువెళ్ళి అయితే మాత్రం దర్శనం అనంతరం కూడా ఆ ప్రసాదాన్ని అయితే మాత్రం వాళ్ళకి అందిస్తూ ఉంటాం. దాన్ని ఎంతో పవిత్రంగా స్వీకరిస్తూ ఉంటారని. అయితే ఆ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలపడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం అని, ఈ విషయంపై గత ప్రభుత్వ పాలకులు ఏం చేయాలన్నది ప్రస్తుత ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని మాత్రం ఆ భక్తులైతే తమ భావాలను అయితే వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా ఈ అత్యంత పుణ్యస్థలమైన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉన్న ప్రసాదం కూడా గతంలో అయితే మాత్రం 5-6 రోజులు ప్రసాదాన్ని పట్టుకెళ్తే మాత్రం నిల్వ ఉండేదని, కానీ ప్రస్తుతం 2 రోజులకే ఈ ప్రసాదం అయితే మాత్రం కొద్దిగా బూజు పట్టే పరిస్థితి ఉందని, దీనిలోనే కూడా క్వాలిటీని మెయింటెనెన్స్ చేసి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయంలోని ప్రసాదాలపై ప్రస్తుత ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆ ప్రసాదాలను మొత్తం నాణ్యతా ప్రమాణాలతో తయారు చేసే విధంగా అయితే మాత్రం చర్యలు చేపట్టాలనేది మాత్రం భక్తులైతే తమ భావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు.